హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎండలు అనేవి మండిపోతున్నాయి కదా, బయటికి వెళ్ళి రావాలంటేనే చాలా భయం వేస్తుంది, అంతలా ఎండలు ఉన్నాయి. ఈ వేసవిలో చల్లదనాన్ని కలిగించే కర్బూజా ఐస్ క్రీమ్ అయితే ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కర్బూజా పండుతో ఐస్ క్రీమ్ చేసుకోవడం వల్ల పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఒక కర్బూజాను తీసుకున్నాను. ఇలా కర్బూజా పండును తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా 2 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే మధ్యలో ఉన్న మొత్తం గింజలను అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ మధ్యలో ఉన్న మొత్తం గింజల్ని ఈ విధంగా అయితే మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ గింజలు వచ్చేసి కూడా మనం ఏదన్నా స్వీట్ చేస్తున్నప్పుడు అందులో కూడా వేసేసుకోవచ్చు. ఒక స్ట్రైనర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అలాగే ఎండలో పెట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా కర్బూజాని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం మంచిగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. మనం వీటిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కర్బూజాతో చేసుకుంటే మాత్రం టేస్టీ బాగుంటుంది, మనకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు మెత్తని ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ప్యూరీ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని పాలైతే వేడి చేసేసుకోవాలి. పాలు అనేది వేడి చేసుకున్న తర్వాత ఒక కప్పులోకి అయితే ఒక 2 గరిటెల వరకు పాలు తీసుకున్నాను. అలాగే కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకున్నాను. ఇలా పాలలో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి, ఉండలు అనేది లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరుగుతున్న పాలలో అయితే వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేస్తూ మంచిగా కలిపేసుకోవాలి. మనకు ఉండలు అనేది కట్టకుండా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా పంచదారను కూడా వేసేసుకొని ఇలా మొత్తం అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కర్బూజా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కాస్త దగ్గర అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర అవ్వాలి. కాస్త దగ్గర అయిన తర్వాత మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే చేసేసుకుంటున్నాం కదా, వాటిలోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కప్స్లలో అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటే దాంట్లో అయితే వేసేసుకోవచ్చు. కాస్త చల్లారిన తర్వాత అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కప్పులలో యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 గ్లాసులలో కూడా వేస్తున్నాను ఐస్ క్రీమ్ అనేది. మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ అవైలబుల్లో ఉంటే ఐస్ క్రీమ్ మోల్స్లలో కూడా వేసేసుకోవచ్చు, లేదా కుల్ఫీ మోల్డ్లు ఉంటాయి కదా, వాటిలో అయినా వేసేసుకోవచ్చు. కాస్త చల్లారిన తర్వాత అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా ఐస్ క్రీమ్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 1 to 2 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ను పెట్టేసుకొని పైన గార్నిష్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టిక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ అయితే ఒక 6 to 8 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసే మాత్రం ఈ విధంగా ఉంటాయి. ఒక 1 minute వరకు బయట పెట్టేసి తర్వాత డిమోల్డ్ చేసేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా సులభంగా చేసేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ఒకసారి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మీ పిల్లలకి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా బాగా నచ్చేస్తుంది ఈ కర్బూజా ఐస్ క్రీమ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ you for watching this channel. Please subscribe my channel.